హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కూల్ కిల్లర్ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఫోన్ మాట్లాడడం అయిపోగానే రమ్యతో, రమ్య, నేను చెప్పిన విషయాలు నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాలి. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్నాడు ప్రవీణ్. సార్, ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ వివరించింది. ఎందుకో నాకు స్రవంతి మీద అనుమానం కలుగుతోంది. ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాల్లో కూడా తేలింది స్రవంతి మురళిల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు అని అంది రమ్య. అసలు విషయం తెలిసే వరకు అందరూ అనుమానితులే అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. కానీ రమ్య, ఎందుకో ఫ్లాట్ వాచ్మెన్ మీద కూడా అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అలాంటి నేరం చేసి తప్పుకోవడం అటువంటి వాళ్లకే చేతనవుతుంది, తప్పించుకోవడం సులభం కూడా అన్నాడు ప్రవీణ్ మళ్ళీ. వాచ్మెన్కి మురళిని హత్య చేయడం వల్ల లాభం ఏంటి సార్? అయినా అతను అసలు మురళిని హత్య చేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది రమ్య. వాచ్మెన్కి మురళి తరచూ డబ్బులు ఇస్తుండేవాడు. నా అనుమానం మురళికి సంబంధించిన రహస్యమైన విషయమేదో అతనికి తెలిసి ఉండొచ్చు. వాచ్మెన్ డబ్బుల కోసం తరచూ మురళిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు. ఆ రోజు ఏదో గొడవ జరిగి దాని పర్యవసానంగా హత్య జరిగి ఉండొచ్చు. అన్ని చోట్ల అన్ని ఫ్లాట్లు తిరుగుతూ ఉంటాడు కనుక అతని మీద ఎవరికీ ఏ అనుమానం రాలేదు. సీసీలో అతను అటు ఇటు తిరిగినట్టు కనిపించినా బహుశా అతని వృత్తిపరంగా ఎవరికీ అతని మీద ఏ అనుమానం కలగకపోయి ఉండొచ్చు. కానీ హతుడు నగ్నంగా పడి ఉండడం అంది రమ్య. అక్కడే నీకొక విషయం అర్థం కాలేదు. హతుడు నగ్నంగా పడి ఉండడానికి వాచ్మెన్ మురళిని బ్లాక్మెయిల్ చేయడానికి ఏదో సంబంధం తప్పకుండా ఉందని నా అనుమానం. ఆ విషయంలో జరిగిన ఘర్షణ హత్యకి దారితీసి ఉండొచ్చు అన్నాడు ప్రవీణ్. అంటే మురళికి ఏదైనా అక్రమ సంబంధం ఉందంటారా సార్? తన సందేహం వెలుబుచ్చింది రమ్య. ఒకటి కాదు, కొన్ని అని నా అనుమానం అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. మై గాడ్, మురళి అంత రసికుడంటారా అంది రమ్య ఆశ్చర్యంగా మొహం పెట్టి. రమ్య, అనాది కాలం నుంచి కూడా ఈ తగాదాలు, యుద్ధాలు, హత్యలు అన్నీ కూడా కేవలం 2 విషయాల గురించి జరుగుతున్నాయి. ఒకటి కాంత, 2 కనకం అన్నాడు ప్రవీణ్. నిజమే సార్ అంది రమ్య అంగీకారంగా తల ఊపుతూ. మరి కన్య మీద అంత బలంగా పోలీసులు అనుమానపడడానికి కారణం ఏంటి సార్ అడిగింది రమ్య. దానికి 2 ముఖ్యమైన కారణాలు. ఎవిడెన్స్ అంటే ఇప్పటి వరకు తెలిసిన విషయాలు కన్య వైపు అనుమానపు బాణం చూపిస్తున్నాయి. ఇక రెండవది, హత్య జరిగిన సమయానికి దరిదాపులుగా కన్య హతుడి ఇంటికి వెళ్ళింది అన్నది. బహుశా ఈ పాటికి ఆ విషయం కన్య విచారణలో చెప్పే ఉంటుంది కూడా అన్నాడు ప్రవీణ్. సార్, ఈ హత్య వాచ్మెన్ కాకుండా ఇంకెవరైనా చేసి ఉండే అవకాశం కూడా ఉందిగా? మేబీ ఈ హత్య చేసే అవకాశం, అవసరం చాలామందికి ఉంది. మురళి భార్య కావచ్చు, ఎదురింటి అతను కావచ్చు, పై ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళు చేసి ఉండొచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు వాచ్మెన్ కూడా కావచ్చు. ఆల్ దీస్ ఆర్ పాసిబిలిటీస్. అందుకని హత్య జరిగిన టైంలో కన్య ఎక్కడ ఉందన్నది మనకి చాలా ముఖ్యమైన ఆధారం. ఫ్లాట్ల వాచ్మెన్, మురళి కారు డ్రైవర్, చుట్టుపక్కల ఫ్లాట్లలో ఉండేవాళ్ళు, ఆఫీసులో మురళితో చనువుగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ ముఖ్యం. నువ్వు తొందరగా వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించు అన్నాడు ప్రవీణ్. అలాగే సార్ అంటూ తన ఫోన్ అందుకుంది రమ్య. ప్రవీణ్ కేసుకు సంబంధించిన కాగితాలను పరిశీలిస్తూ తన సీట్లో కూర్చున్నాడు. పోలీస్ పరిశోధన గురించిన కాగితాలను నిశితంగా పరిశీలించాడు. అలాగే ప్రెస్ వాళ్ల కామెంట్స్, వాళ్ల ఊహలకి సంబంధించిన క్లిప్పింగ్స్ చదివాడు. ఎఫ్ఐఆర్లో ప్రతి పదం చదివి అర్థం చేసుకున్నాడు. అవన్నీ ముందు చూసినవే, అయినా కేసు త్వరలో విచారణకి రాబోతోంది కనుక మళ్లీ చూసుకుంటున్నాడు. ఈ కేసులో ముఖ్యమైన విషయం, పిపి కోదండానికి చాలా ఉద్దండుడు అనే పేరుంది. నిజంగా ఏమీ తెలియని అమాయకుడి చేత నేరం చేశాను అని ఒప్పించగల సామర్థ్యం ఉంది. అటువంటిది కన్య దోషి అని నమ్మదగ్గ అంత బలంగా ఉన్న సమాచారం తన దగ్గరున్నప్పుడు అస్సలు వదిలిపెట్టడు. ప్రవీణ్ ఈ కేసులో ఎంతో పగడ్బందీగా ముందుకు వెళ్లవలసిన విషయం గ్రహించాడు. అందుకని ఏ చిన్న విషయం కూడా వదలకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అన్ని కాగితాల్లో మనసులో భద్రపరుచుకుంటున్నాడు. రమ్య, ఒకసారి దగ్గర కూర్చో. మనం కేసు గురించి డిస్కస్ చేసి నోట్స్ రెడీ చేసేద్దాం. ఈ లోపల నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి స్టోర్ చేయి అన్నాడు ప్రవీణ్. ఆ తర్వాత వనితని పిలిచి ఎవ్వరినీ గంట వరకు లోపలికి పంపించవద్దని చెప్పాడు ప్రవీణ్.
ఆ తర్వాత దాదాపు 2 గంటలు ప్రవీణ్, రమ్య ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. రమ్య ఎన్నో నోట్ చేసింది. అసలేం జరిగింది, పోలీసు పరిశోధనలో ముఖ్యాంశాలేంటి, పీపీ కోర్టులో ప్రజెంట్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటి, వాటిని ఎలా విశ్లేషించాలి, డిఫెన్స్ లాయర్గా ప్రవీణ్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి సంగతులన్నీ రమ్య రెడీ చేసేసింది. రమ్య, ఒకసారి పీపీ సాక్షుల్ని ప్రవేశపెట్టాక మనకి ఎక్కువ సమయం దొరక్కపోవచ్చు. మన క్రాస్ ఎగ్జామినేషన్కి పూర్తిగా సిద్ధంగా ఉండాలి. అలాగే అవసరమైతే మనం మన విట్నెస్లను లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదు, మనం శీఘ్రంగా స్పందించాలి. అచ్చ తెలుగు మాట్లాడానా? కాస్త వాతావరణం తేలికపరచడానికి నవ్వుతూ అన్నాడు ప్రవీణ్. తప్పకుండా సార్, లెటస్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఆఖరికి మీరే గెలుస్తారనుకోండి అంది రమ్య నవ్వుతూ. ఇది కొంచెం టిపికల్ కేస్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బహుశా నా కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ కేస్ అన్నాడు ప్రవీణ్. సార్, మీరు ఏదైనా గెలుస్తారు సార్, నాకు ఆ నమ్మకం ఉంది అంది రమ్య. థ్యాంక్స్ అన్నాడు ప్రవీణ్. ఒకసారి మనం కోర్టు పర్మిషన్తో కన్యని కలవాలి. కన్య నుంచి ఇంకొన్ని ముఖ్య వివరాలు తెలుసుకోవాలి. వీలైతే మరొకసారి మురళి పేరెంట్స్ని కలవాలి. మేబీ మురళి క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా కూడా మనకు కొన్ని విషయాలు తెలియవచ్చు. నువ్వు మురళి ఫ్రెండ్స్ లిస్ట్ గ్యాదర్ చేయి. కన్య ఫ్రెండ్స్ని కూడా మనం కలవాలి. అవసరమైతే వాళ్ళని కోర్టుకు పిలవాలి. రమ్య, ఈ కేసులో ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సార్, యువర్ సిక్స్త్ సెన్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, నాకు నమ్మకం ఉంది అంది రమ్య. రమ్య, ఒకసారి నువ్వు ఫ్లాట్స్కి వెళ్ళకూడదు అడిగాడు ప్రవీణ్. అమ్మో, నేనొక్కతినినా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది రమ్య. ఊరికే జస్ట్ వెళ్ళు, బహుశా నిన్ను వెళ్ళనివ్వరు. కానీ అది నిజమైన హంతకుడిలో లేదా హంతకురాలిలో వాళ్ళకి సహాయం చేసిన వాళ్లలో కాస్త కంగారు పుట్టిస్తుంది. మనం ఎటు కొంతమందిని షాడో చేయిస్తున్నాం కదా, కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అన్నాడు ప్రవీణ్. సరే సార్, నేను వెడతాను, కానీ నాకేం జరగకుండా మీరే చూసుకోవాలి అంది రమ్య. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. రమ్య మాదాపూర్లో ఎయిర్వేస్ ఫ్లాట్స్కి వెళ్ళింది. గేట్ దగ్గర వాచ్మెన్, మీరెవరు, ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగాడు. నా పేరు మాయ, నేను మురళి ఆఫీసులో పనిచేస్తున్నాను. నాకు మురళి మంచి స్నేహితుడు. అతను పోయాక అతని సంస్మరణగా అతని పేర ఒక లఘు చిత్రం నిర్మిస్తున్నాను. ఆ చిత్రం షూటింగ్ కొంత భాగం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. ఒకసారి మురళి ఆఖరి క్షణాలు గడిపిన ఫ్లాట్ చూసి వెళ్దామని వచ్చాను అంది రమ్య. పోలీసులు ఇక్కడ ఉండేవారిని తప్ప కొత్త వాళ్ళని ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వద్దన్నారు అన్నాడు వాచ్మెన్ కటువుగా. అబ్బా, నేను కేవలం మురళి గురించి సినిమా తీస్తున్నాను. పోలీసుల గురించి, కేసు గురించి నాకు సంబంధం లేదు, నన్ను వెళ్ళనివ్వు అంది రమ్య. కుదరదు అన్నాడు వాచ్మెన్ కర్కశంగా. అరే, చెబితే అర్థం చేసుకోవు. నేను ఊరికినే అక్కడికి వెళ్ళి వస్తాను, ఏమీ ముట్టుకోను, కదపను అంది రమ్య బతిమాలే ధోరణిలో. చెబితే వినిపించుకోరే విసుగ్గా మాట్లాడాడు వాచ్మెన్. నాకు ఈ కేసుకి సంబంధం లేదంటున్నాను కదా అంది రమ్య. అయినా ఫ్లాట్కి సీల్ వేసేశారు అన్నాడు వాచ్మెన్. అలాగా, అయితే బయట నుంచే చూసి వెళ్తాను అంది రమ్య. ఉండండి, పోలీసులను అడుగుతాను, వాళ్ళు పంపించమంటే పంపిస్తాను అంటూ రమ్యలో ఆశ కలిగించాడు వాచ్మెన్. సరే అంది రమ్య. వాచ్మెన్ దూరంగా వెళ్ళి ఏదో ఫోన్ నెంబర్ డయల్ చేశాడు. అది పోలీస్ ఫోన్ నెంబర్ కాదు. ఈ విషయం దూరం నుంచి కూడా రమ్య గ్రహించగలిగింది. వెంటనే విషయాన్ని ప్రవీణ్కి ఫోన్ చేసి చెప్పింది. గుడ్, నేను ఊహించినట్టుగానే జరిగింది. ఎవరికో ఉప్పు అందిస్తున్నాడు. రమ్య, ఇక నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు, వెంటనే బయలుదేరి ఆఫీస్కి వచ్చేసాయి అన్నాడు ప్రవీణ్. వాచ్మెన్ ఫోన్ మాట్లాడుతుండగానే తన 2 వీలర్ స్టార్ట్ చేసింది రమ్య. ఆఫీస్కి చేరేసరికి ప్రవీణ్ రమ్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కమాన్ రమ్య, మనం అర్జెంటుగా పోలీసు దగ్గరకు వెళ్ళాలి. ఓసారి డిఎస్పీని కలవాలి. ఇన్వెస్టిగేషన్లో ఎక్కడో మిస్సింగ్ లింక్స్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆ విషయమే మాట్లాడాలి. మనకి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, కానీ పోలీసు సహకరిస్తారని అనుకోను. ఎందుకంటే పీపీ వాళ్లకు చెప్పేసే ఉంటాడు అంటూ కారులోకి అడుగుపెట్టాడు ప్రవీణ్. రమ్య వడివడిగా ఆయన్ని అనుసరించింది. గుడ్ మార్నింగ్ డిఎస్పీ గారు అన్నాడు ప్రవీణ్ డిఎస్పీ రూమ్లోకి అడుగు పెడుతూనే. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ప్రవీణ్ లాంటి ఫేమస్ డిఫెన్స్ లాయర్ నా దగ్గరికి రావడం నిజంగా నా అదృష్టం అంటూ చెయ్యి అందించాడు డిఎస్పీ శంకర్. ప్రవీణ్ తన చెయ్యి కలిపి, షీఈ్ మై అసిస్టెంట్ రమ్య అంటూ రమ్యని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలయ్యాయి. ఇంతకీ మీ రాకకి కారణం తెలుసుకోవచ్చా ప్రవీణ్ గారు అడిగాడు శంకర్. పోలీసుల అవసరం మాకుంటుంది కానీ
మా అవసరం పోలీసులకు ఉండదు కదా సార్ అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. నోనో, అలాంటిదేం లేదు. మనం కేసులను సాల్వ్ చేయడంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి అన్నాడు శంకర్. సరే, ఇప్పుడు నేను వచ్చిన కారణం మురళి మర్డర్ కేసులో కాస్త మీ సహాయం కోసం అన్నాడు ప్రవీణ్ శంకర్ని పరిశీలనగా చూస్తూ. అది ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయి కోర్టుకు వెళ్ళిపోయింది కదా అన్నాడు శంకర్. నిజమే, కానీ ఒక అనుమానితురాలు దొరికింది కదా అని మీరు మిగతా కోణాలన్నీ వదిలేసి ఒకే కోణంలో పరిశోధించారు అని నా అనుమానం. ఆహా, జస్ట్ అనుమానం అన్నాడు ప్రవీణ్ శంకర్ వంక పరిశీలనగా చూస్తూ. శంకర్ ఏమీ తక్కువ తినలేదు. పోలీసులు ఏం పరిశోధించాలి, ఎలా పరిశోధించాలి అన్నది ఒకరు మాకు చెప్పక్కర్లేదు అన్నాడు సీరియస్గా. సార్, మీరు కోపం తెచ్చుకుంటున్నారు. యాజ్ ఎ డిఫెన్స్ లాయర్ మా క్లయింట్ పూర్తి నిర్దోషి అని మేము నమ్ముతాం. కనుక కేసులో ప్రతి విషయం పరిశీలించి నా క్లయింట్ నిర్దోషిత్వాన్ని రుజువు చేయడం నా పవిత్ర బాధ్యత. అటువంటప్పుడు నేర పరిశోధన సరిగ్గా జరగలేదని అనిపించినప్పుడు అడగడం నా హక్కు కాదంటారా అడిగాడు ప్రవీణ్. అనను, కానీ పోలీసులను తప్పుపట్టి హక్కు కానీ అధికారం కానీ మీకు లేవు అంటాను అన్నాడు శంకర్ గంభీరంగా. నేనెవరూ తప్పు చేశారని అనడం లేదే, జస్ట్ ఏదైనా పొరపాటు జరిగిందేమోనని అన్నాడు ప్రవీణ్. సార్, మీరింత ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్, మీరలా మాట్లాడకూడదు. అన్ని కోణాల్లోనూ అన్నీ పరిశోధించాం. మా డ్యూటీ మాకు తెలుసు అన్నాడు శంకర్ కాస్త కోపంగా. ఓకే, నేనేదో చెబుదామని అనుకున్నాను, మీరు వినే స్థితిలో లేరు. థ్యాంక్స్ శంకర్ గారు అంటూ శంకర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు ప్రవీణ్. 10 నిమిషాల్లో ప్రవీణ్ ఆయన సీటులోనూ రమ్య ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలోనూ కూర్చున్నారు. రమ్య, కన్య వెళ్ళిపోయిన తర్వాత ఎవరో మురళి ఉన్న ఫ్లాట్లోకి వెళ్ళారు. చాలాసేపు ఉన్నారు కూడా అన్నాడు ప్రవీణ్ తీవ్రంగా ఆలోచిస్తూ. రైట్, ఐడియా వచ్చింది, నోట్స్ రాసుకో ఉన్నట్టుండి అన్నాడు ప్రవీణ్ ఉత్సాహంగా. ప్రవీణ్ చెబుతుంటే రమ్య మెరుపు వేగంతో టైప్ చేస్తోంది. అలా ఓ గంట సేపు నిర్విరామంగా ఆ కార్యక్రమం నడిచింది. కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. ఆ రోజు కన్య కేసు తదుపరి విచారణ జరుగుతోంది. సామాన్య ప్రజానీకం కాక పత్రికా విలేకరులు, టీవీ సిబ్బంది అక్కడికొచ్చిన వారిలో ఉన్నారు. జడ్జి రమేష్ గంభీరంగా హాల్లో ప్రవేశించాడు. అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు. ఆయన తన చేతులు అందరికీ జోడించి తన సీట్లో కూర్చున్నాడు. ఆ రోజు కన్య కేసు తదుపరి విచారణకు తీసుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం కూడా ప్రకటించబడింది. కోర్టు అక్కడున్న విలేకరులను, టీవీ బృందాలను కోర్టు రూమ్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. కోర్టు అయిన తర్వాత వారికి వివరాలు కోర్టు అందిస్తుందని తెలియచేయబడింది. ఎవరన్నా రహస్యంగా కూర్చున్నా, ఏదన్నా రికార్డు చేసినా, చిత్రీకరించినా తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరిక జారీ చేయబడింది. జడ్జి ఆదేశానుసారంగా విలేకరులు, టీవీ బృందాలు కోర్టు విడిచి వెళ్ళాయి. ఒక్కసారిగా రణగుణ ధ్వని మొదలైంది. ఆర్డర్, ఆర్డర్ అని జడ్జి రమేష్ హుకుం జారీ చేయడంతో మళ్లీ నిశ్శబ్దం ఆవహించింది. పిపి కోదండం లేచి నుంచుని, యువర్ ఆనర్, ఐ మే బి పర్మిటెడ్ టు ప్రజెంట్ విట్నెసెస్ ఫర్ డైరెక్ట్ ఎగ్జామినేషన్ అంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఎస్, పర్మిటెడ్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి రమేష్. థ్యాంక్స్ యువర్ ఆనర్ అంటూ తల వంచాడు కోదండం. పిపి కోదండం గొంతు సవరించుకున్నాడు. యువర్ ఆనర్, ఈ కేసులో డైరెక్ట్ విట్నెస్ ఎవరూ లేకపోవడం వలన సర్కమ్స్టేనియల్ విట్నెస్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు కోదండం. యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి రమేష్. ప్రాసిక్యూషన్ తరపున మొదటి సాక్షి హతుడి పక్క ఫ్లాట్లో నివసిస్తున్న లావణ్య. ఆమె మొదటి సాక్షి కాకుండా ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షి అన్నాడు కోదండం. లావణ్య అంటూ 3 సార్లు పిలిచారు. లావణ్య అనే వ్యక్తి బోనులో నించుంది. ఆమె విపరీతంగా మేకప్ వేసుకుని వచ్చింది. అసలు ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిందా, లేకపోతే సినిమా షూటింగ్కి వచ్చిందా అని అనుమానం వచ్చింది అక్కడున్న వాళ్ళందరికీ. ఆమెను ప్రవీణ్ అంతకుముందు ఒకసారి చూశాడు, కానీ అప్పటికంటే కూడా ఎక్కువ మేకప్ చేసుకుంది. నిజానికి ఆమె వయస్సు 30-35 సంవత్సరాలున్న 20 సంవత్సరాల వయస్సు కల యువతిలా అలంకరించుకుంది. అలాగే చాలా బలిష్టంగా ఉంది. లావణ్య తన వివరాలు చెప్పి ప్రమాణం చేసి బోన్లో పీపీ వైపు చూస్తూ నించుంది. మీ పేరు అడిగాడు పీపీ. లావణ్య. లావణ్య వంకర్లు తిరుగుతూ చెప్పింది. మీరెక్కడ ఉంటారు? మాదాపూర్ ఎయిర్వేస్ ఫ్లాట్లో ఉంటున్నాను అంది లావణ్య. ఎంతకాలం నుంచి? దాదాపు 2 సంవత్సరాల నుంచి. మీకు హతుడు పరిచయమా? పెద్దగా పరిచయం లేదు సార్, అయితే పక్క ఫ్లాట్లో ఉండే వ్యక్తిగా తెలుసు. ఆయన భార్య?
స్రవంతి, అదే మురళిగారి భార్య బాగా పరిచయం. బాగా అంటే తరచూ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి ఆవిడ రావడం జరుగుతూ ఉంటుందా? అవును సార్, అప్పుడప్పుడు బజార్కు కూడా కలిసే వెళ్తాం. అంటే వారానికి ఒకసారా? అలానేం లేదు సార్, ఏదైనా పనుంటే వెళ్తాం. మీ కుటుంబం, స్రవంతి గారి కుటుంబం అంటే మీ నలుగురు కలిసి ఎక్కడికైనా వెళ్తారా? అడిగాడు కోదండం లావణ్య కళ్ళలోకి చూస్తూ. ఏదైనా అకేషన్ ఉంటే వెళ్తాం సార్, పెళ్లి రోజు, పుట్టినరోజు అలాంటివి. సో మీ కుటుంబానికి స్రవంతి కుటుంబానికి మంచి దోస్తీ ఉందన్నమాట. అవును సార్. అక్టోబర్ 20వ తేదీ రాత్రి మీరేం చేశారో ఏం చూశారో కోర్టు వారికి చెప్పండి అన్నాడు కోదండం. అంటే అంటే తడబడింది లావణ్య. కంగారు పడకండి, అక్టోబర్ 20వ తేదీ రాత్రి అన్నాడు కోదండం. అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు నేను స్రవంతి కోసమని పక్క ఫ్లాట్కి వెళ్ళాను సార్. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను సార్. ఎందుకంటే ఇప్పటి రోజులను బట్టి ఒక్క నిమిషం కూడా తలుపులు తీసుకుని కూర్చుని ఉండలేం కదా. దేనికన్నా బయటకొచ్చి స్రవంతి లోపలికి వెళ్ళి ఉంటుంది, తలుపులు వేయడం మర్చిపోయి ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్ళాను సార్. అక్కడేం చూశారు? ఏం జరిగింది? నేను లోపలికి వెళ్ళేసరికి అక్కడ బోన్లో కనిపిస్తున్న ముద్దాయి కంగారుగా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తోంది సార్. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ముద్దాయి నాపి ఏంటి కంగారుగా పరిగెత్తుతున్నావు అని అడుగుదామని ప్రయత్నించేసరికి నన్ను ఒక్క తోపు తోసి బయటకు పరిగెత్తింది. నేను స్రవంతిని పిలిచాను సార్, పలకలేదు. గట్టిగా అరిచినా సమాధానం లేదు. నేను మెల్లిగా ఒక్కో గది చూసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్లో హతుడు నగ్నంగా మంచం మీద పడి ఉన్నాడు. నాకు ఒక్కసారిగా సిగ్గు భయం ముంచుకొచ్చి ఒక్క పరుగున బయటకు వెళ్ళాను అంది లావణ్య అప్పటి దృశ్యం తలుచుకుని భయపడుతూ. మీరెవరిని చూశారు? అడిగాడు కోదండం. అదే సార్, మురళిగారిని అంది లావణ్య. మరి మీరతనికి సహాయం చేయడానికి గాని లేదా ఇరుగు పొరుగుని పిలవడానికి గాని ప్రయత్నం చేయలేదా? వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు సార్, తల ముద్దయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఏ వ్యక్తి బతికే అవకాశం లేదు సార్ అంది లావణ్య. అప్పుడు మీరేం చేశారు? నేను భయంతో గట్టిగా అరుచుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. అయితే మీరు చూసేసరికి హతుడు మరణించున్నాడు. అలాగే అంతకుముందు ముద్దాయి మిమ్మల్ని తోసుకుంటూ బయటకు పరిగెత్తింది, అంతే కదా? అవును సార్, ముద్దాయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంకో నిమిషానికి నేను పరిగెత్తాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం జడ్జి రమేష్ వైపు తిరిగి. ఆ తర్వాత ఏం జరిగింది లావణ్య గారు అన్నాడు కోదండం. చుట్టూ మూగిన వాళ్ళు ఏం జరిగిందో అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ నాకు ధైర్యం చెప్పి సపర్యలు చేశారు సార్. కొంతసేపటికి పోలీసులు వచ్చారు సార్. వాళ్ళు అడిగినప్పుడు కూడా జరిగింది చెప్పాను సార్. ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ గుండెదడ వచ్చేస్తుంది అంది గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. లావణ్య, మీరు ఆ రోజు రాత్రి చూసింది ముద్దాయినే కదా అడిగాడు కోదండం. ఖచ్చితంగా సార్, అందులో అనుమానమేమీ లేదు అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పింది లావణ్య. సరే, మీరు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు కోదండం. పోలీసులు వచ్చాక ఇంకా మమ్మల్ని ఎవరినీ ఆ ఫ్లాట్ దరిదాపులకు పోనీయలేదు. చాలాసేపటి తర్వాత శవాన్ని బయటకు తీసుకెళ్లి ఫ్లాట్ని సీల్ చేసేశారు పోలీసులు. ఆ తర్వాత చూసింది జరిగింది మొత్తం రాసి ఇవ్వమన్నారు. నేను ఒక కాగితం మీద మొత్తం వివరాలు రాసి ఇచ్చాను. అంటే మిమ్మల్ని మీ ఇంటికి కూడా వెళ్ళనివ్వలేదా? నన్ను నా భర్తని వెళ్ళనిచ్చారు సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ప్రవీణ్ అడిగాడు జడ్జి రమేష్. ఎస్ యువర్ ఆనర్ అంటూ లావణ్య నుంచున్న బోను వైపు నడిచాడు ప్రవీణ్. చూడండి లావణ్య, మీకు అక్టోబర్ 20వ తేదీన జరిగిన సంఘటనలన్నీ కూడా చాలా బాగా గుర్తున్నాయి, అవునా? అవును సార్, లావణ్య ధైర్యంగా చెప్పింది. మీకు శృంగారం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది అడిగాడు ప్రవీణ్. కోర్టు హాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆర్డర్, ఆర్డర్ అంటూ గ్రేవల్ కొట్టాడు జడ్జి రమేష్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇది పూర్తిగా అసందర్భమైన ఏమాత్రం సంబంధం లేని ప్రశ్న అంటూ లేచి నించున్నాడు కోదండం. నో యువర్ ఆనర్, తర్వాత నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయానికి ఈ ప్రశ్నకి చాలా సంబంధం ఉంది అన్నాడు ప్రవీణ్. నాకలా అనిపించడం లేదే. అది కాక ఒక సాక్షిని, అది ఒక యువతిని అలా అడగడం ఇబ్బందికరంగా అనిపిస్తోంది అన్నాడు జడ్జి రమేష్. యువర్ ఆనర్, నేను తప్పక విషయం రుజువు చేస్తాను. ఇట్ ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కేస్.
డిఫెన్స్ వారు మొట్టమొదట విట్నెస్ విషయంలోనే టైం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు కోదండం అసహనంగా. లేదు యువరానర్, మొత్తం కేసుకి ఈ ప్రశ్నకి చాలా సంబంధం ఉంది అన్నాడు ప్రవీణ్. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. లావణ్య, లాయర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్నాడు జడ్జి రమేష్. ఒక ఆడదాన్ని, అది యవ్వనంలో ఉన్న నన్ను ఇలాంటి ప్రశ్న అడగడం అన్యాయం అంది లావణ్య ఇబ్బందిగా మొహం పెట్టి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేక మిమ్మల్ని అగౌరవపరచడానికో నేను ఈ ప్రశ్న అడగలేదు. దయచేసి సమాధానం చెప్పండి అన్నాడు ప్రవీణ్. ఏముంటుంది? గౌరవప్రదమైన, నీతివంతమైన, ధర్మపూరితమైన, ఆరోగ్యవంతమైన శృంగారం మంచిదని నా అభిప్రాయం. అయితే ఈ రోజుల్లో కొంతమంది యువత, ఇంకొంతమంది నడి వయస్కులు కూడా హద్దులు మీరడం శోచనీయం, బాధాకరం అంది లావణ్య. వెరీ గుడ్, ఇటువంటి చక్కటి అభిప్రాయం ఉన్న మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు ప్రవీణ్. లావణ్య సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ థ్యాంక్స్ అంది. మీరిందాక పీపీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా పక్క ఫ్లాట్లో ఉంటున్నాను అన్నారు. అంటే మీరొక్కరూ ఉంటున్నారా? లేదు, నా భర్తతో కలిసి ఉంటున్నాను. అలాగా, మీకు స్రవంతికి ఎంతకాలం నుంచి పరిచయం? ఇక్కడ ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలుగా. మీరు తరచూ ఆవిడ ఫ్లాట్కి వెళుతూ ఉండేవారా? ఆవిడ కూడా మా ఫ్లాట్కి వస్తూ ఉంటారు. స్రవంతి లేకుండా కూడా మీరు వెళ్తుంటారా? లేదు, అంటే ఆవిడ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను అంది లావణ్య కంగారు పడుతూ ఇబ్బందిగా మొహం పెట్టి. మరి అక్టోబర్ 20వ తేదీన ఎందుకు వెళ్ళారు అని లావణ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. అంటే అంటే స్రవంతి ఉంటుందనుకుని వెళ్ళాను తత్తరపడుతూ చెప్పింది లావణ్య. అదేంటండి, ఈ రోజుల్లో సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంటోంది. అంటే అరచేతిలో ప్రపంచం. చిన్న ఫోన్ చేస్తే ఆవిడ ఇంట్లో ఉన్నది లేనిది తెలుస్తుంది కదా. ఐ అబ్జెక్ట్ యువరానర్ అంటూ ఏదో అనబోయాడు కోదండం. ఓవర్ రూల్డ్ అన్నాడు జడ్జి రమేష్. సాక్షి వైపు తిరిగి సమాధానం చెప్పండి అన్నాడు జడ్జి రమేష్. పక్క ఫ్లాట్ కదా సార్, ఫోన్ ఎందుకని అంది లావణ్య. జడ్జి అలా కలగ చేసుకునేసరికి ఆమె ముఖంలో కంగారు కనిపించింది. దాందేముంది, పక్క గదిలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్న రోజులివి అన్నాడు ప్రవీణ్. సీట్లో నుంచి లేవబోయిన కోదండాన్ని చేత్తోనే వారించాడు జడ్జి రమేష్. మీరు లోపలికి వెళ్ళి ఏం చూశారు అడిగాడు ప్రవీణ్. నేను వెళ్ళేసరికి ముద్దాయి ఇంట్లో నుంచి బయటకు పారిపోతూ కనిపించింది. లావణ్య, అప్పటికి టైం ఎంత అయి ఉంటుంది? సుమారు రాత్రి 9 గంటలు అయింది సార్. మీరు వెళ్ళేసరికి అక్కడ ఫ్లాట్లో లైట్లు వెలుగుతున్నాయా? లావణ్య అసౌకర్యంగా కదిలి పీపీ వైపు చూసింది. కోదండం ఏదో అనబోయి ఊరుకున్నాడు. సమాధానం చెప్పండి అంటూ రెట్టించాడు ప్రవీణ్. లైట్లు లైట్లు అంటే లోపల వెలుగుతున్నాయి అంది లావణ్య. డ్రాయింగ్ రూమ్లో లైట్లు వెలుగుతున్నాయా అని తన ప్రశ్నని మరో విధంగా అడిగాడు ప్రవీణ్. ఉన్నాయి. లేదు సార్, డ్రాయింగ్ రూమ్లో లైట్లు లేవు అంది లావణ్య కంగారుగా. అంటే అక్కడ చీకటిగా ఉంది అన్నాడు ప్రవీణ్. అవును, మసక వెలుతురుంది. అంటే ఆ వెలుగులో మనకేవి స్పష్టంగా కనిపించవు కదా? అవును సార్, ఆ చీకట్లో వస్తువులు సరిగ్గా కనిపించవు. మీ చేతికి ఎప్పుడు వాచ్ పెట్టుకుంటారా? లేదు అంది లావణ్య. అక్కడ అంటే హాల్లో గోడ గడియారం లాంటిది ఏమైనా ఉందా అని అడిగాడు ప్రవీణ్ లావణ్య చేతులను పరిశీలనగా చూస్తూ. ఆమె చేతికి చాలా ఖరీదైన వాచ్ పెట్టుకుంది. నేను ప్రత్యేకంగా గమనించలేదు. మరి టైం అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు అని విట్నెస్ స్టాండ్కి ఆనుకుని నిలబడ్డాడు ప్రవీణ్. ఉజ్జాయింపుగా చెప్పాను. గుర్తొచ్చింది, టీవీలో ఎక్కడో రాత్రి 9 గంటలకు వచ్చే వార్తలు వస్తున్నాయి అంది లావణ్య సర్ది చెబుతున్నట్టుగా. యువరానర్, సాక్షిని కంగారు పెట్టే ప్రయత్నం జరుగుతోంది, కానీ ఫ్యాక్ట్స్ రాబట్టే విషయం కనబడ్డం లేదు జడ్జికి కంప్లైంట్ చేశాడు కోదండం. జడ్జి రమేష్ నవ్వేసి ఊరుకున్నాడు. లావణ్య, ఈ రోజుల్లో ఏదో ఛానల్లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. మరి వార్తలను బట్టి రాత్రి 9 గంటలు అయిందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నేను అస్తమాను టైం చూస్తూ ఉంటాను సార్ అంది లావణ్య. మీరు ఆ రోజు వాచి పెట్టుకోలేదు. అక్కడ హాల్లో మీకు తెలిసినంత వరకు గడియారం లేదు. మరి టైం ఎలా నిర్ధారించారు? లావణ్య వైపు సూటిగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. నేను ఇంట్లో ఉన్నప్పుడు అస్తమానం టైం చూడడం నా అలవాటు. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు టైం చూశాను. మరి మీరు వార్తల ప్రకారం టైం 9 అన్నారు. అంటే అది కూడా ఒక అడిషనల్ కన్ఫర్మేషన్.
మీరింట్లో ఎంతసేపటికి ఒకసారి టైం చూస్తారు? గంట గంటకినా? అవును. కాదు, అప్పుడప్పుడు. అంటే మీ పక్క ఫ్లాట్లో ఏదో జరిగిందని నేరస్తుడు కానీ నేరస్తురాలు కానీ ఆ టైంకి పారిపోతారని మీకు ముందే తెలిసి అప్పుడు టైం చూసారా? అసలు పక్క ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు మీరు టైం చూడలేదు. బహుశా ఊహించుంటారు అన్నాడు ప్రవీణ్ లావణ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. టైం టైం అనుకుని ఉంటాను సార్. నో, చూశాను. నేను మా ఫ్లాట్లో బయలుదేరేసరికి రాత్రి 9 అవుతోంది అంది లావణ్య తొట్రుపడుతూ. మీ హాల్లో గడియారం ఉందా లావణ్య? లేదు, బెడ్రూమ్లో ఉంది. మీ హాల్కి మీ బెడ్రూమ్లో గడియారం పెట్టిన స్థానానికి ఎంత దూరం ఉంటుంది? 20-25 అడుగుల దూరం ఉంటుంది. ఈ లాయర్ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడేంటా అని మనసులో అనుకుంటూ ఉంది లావణ్య. మీరు గడియారాన్ని ఎంత దూరం నుంచి చూశారు? అడిగాడు ప్రవీణ్ ఆమె కళ్ళకేసి చూస్తూ. సుమారు 20 అడుగుల నుంచి. మీరు కళ్ళజోడు పెట్టుకుంటారా? అప్పుడప్పుడు పెట్టుకుంటాను. అంటే కాన్స్టెంట్ వేర్ కాదన్నమాట. ఆ రోజు రాత్రి 9 గంటలకు పెట్టుకున్నారా? సరిగ్గా గుర్తులేదు. కళ్ళజోడు పెట్టుకోకుండా మీరు చూడగలరా? చూడగలను. దయచేసి ఆ దూరంగా ఉన్న గోడకి తగిలించిన కోర్టు గడియారంలో చూసి టైం చెప్పండి అన్నాడు ప్రవీణ్ కోర్టు హాల్లో గోడకి తగిలించి ఉన్న గడియారాన్ని చూపిస్తూ. లావణ్య కళ్ళు చికిలించి చూసింది, వంగి చూసింది. శతవిధాలా ప్రయత్నం చేసినా ఆమెకి టైం తెలియలేదు. తల వంచుకుంది. ప్రవీణ్ నవ్వుతూ, ప్లీజ్ నోట్ దిస్ యువర్ ఆనర్ అన్నాడు. లావణ్య, కళ్ళజోడు మీ బ్యాగ్లోనే ఉంటుందేమో, పెట్టుకోండి, ఇప్పుడన్నా ఉపయోగపడుతుంది అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. లావణ్య తన బ్యాగ్లో నుంచి కళ్ళజోడు తీసుకుంది. ఆ తీసుకోవడంలో బ్యాగ్లో నుంచి ఏదో మేకప్ మెటీరియల్ కింద పడింది. దాంతోపాటు కళ్ళజోడు కూడా పడిపోయింది. ప్రవీణ్ అవి అందిస్తూ, ఇది కూడా మీరు ఉపయోగించేదే కదా అన్నాడు మేకప్ పీస్ చూపిస్తూ నవ్వుతూ. తర్వాత కళ్ళజోడు ఆ వస్తువు లావణ్యకి ఇచ్చేయడం, ఆమె మేకప్ వస్తువుని తన బ్యాగ్లో పెట్టుకోవడం, కళ్ళజోడిని కళ్ళకి తగిలించుకోవడం జరిగాయి. ప్రవీణ్ కళ్ళజోడిని పరిశీలించాడు. అది చాలా పవర్ ఎక్కువ ఉన్న కళ్ళజోడు. లావణ్య, ఇప్పుడు టైం చెప్పండి. 12 అవుతోంది సార్. లావణ్య కళ్ళజోడు లేకుండా కనీసం 10-15 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని కూడా చూడలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ వినయంగా తల వంచుతూ. లావణ్య, మీరు ఆ రోజు రాత్రి ముద్దాయిని ఆ ఫ్లాట్లో నుంచి పారిపోవడం చూశానన్నారు. ఆ రోజుకు ముందు మీరు ముద్దాయిని ఎన్నిసార్లు చూశారు అని అడిగాడు. 2-3 సార్లు. అన్నిసార్లు బహుశా పగలు కానీ ఒకవేళ రాత్రి అయితే లైట్లలో కానీ చూసుంటారు, అవునా? అవును సార్. అంటే చీకట్లో, అంటే కనీసం మసక చీకట్లో కూడా మీరు ముద్దాయిని ఎప్పుడూ చూడడం తటస్థించలేదు. లేదు, అంటే ఆ రోజు చూశాను. ఇంకా ఏదో చెప్పబోయింది లావణ్య. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. నాకు కథలు నవలలు చెప్పొద్దు అన్నాడు ప్రవీణ్ కొంచెం కోపంగా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షిని తికమక పెట్టే అసలు విషయాన్ని బయటకు రాకుండా ప్రయత్నిస్తోంది డిఫెన్స్ అంటూ ఒక్క ఉదుటున లేచాడు కోదండం. ఇందులో తికమక పెట్టడానికి ఏముంది కోదండం గారు? డిఫెన్స్ కౌన్సిల్ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పమంటున్నారు అన్నాడు జడ్జి రమేష్. లేదు యువర్ ఆనర్, సాక్షిని కంగారు పెట్టేసి భయభ్రాంతురాల్ని చేసి సాక్షికి తెలిసిన విషయాలు చెప్పకుండా అడ్డుపడుతోంది డిఫెన్స్ అన్నాడు కోదండం. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్ అన్నాడు రమేష్. కోదండం రుసరుసలాడుతూ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. లావణ్య పీపీ వైపు చూసింది. నేనిక్కడ ప్రశ్నిస్తుంటే అటు చూస్తారేంటి? సమాధానం చెప్పండి. అంతకుముందు మీరెప్పుడూ ముద్దాయిని కనీసం మసక చీకటిలో కూడా చూడలేదు, అవునా కాదా అడిగాడు ప్రవీణ్. లేదు అంది లావణ్య. మీరు మొదటిసారి ముద్దాయిని కటిక చీకట్లో చూసి గుర్తుపట్టగలిగారు, అది కళ్ళజోడు లేకుండా. దగ్గరగా ఉన్న వస్తువులకి నాకు పెద్దగా కళ్ళజోడు అక్కర్లేదు సార్. బట్ చీకటిలో కళ్ళజోడుతో కూడా ఏమీ కనిపించదు కదా అడిగాడు ప్రవీణ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ది క్వశ్చన్ ఈజ్ రిపీటేటివ్ ఇన్ నేచర్. సాక్షి సమాధానం చెప్పిన వాటినే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డిఫెన్స్ వారు. ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ది కోర్ట్ అన్నాడు కోదండం లేచి నించుంటూ. డిఫెన్స్ కౌన్సిల్, ప్లీజ్ బీ టు ది పాయింట్, లెట్ దేర్ నాట్ బి రిపిటేషన్ అన్నాడు జడ్జి రమేష్. ఓకే యువర్ ఆనర్. లావణ్య, ఆ రోజు ముద్దాయి ఏ డ్రెస్ వేసుకుంది? చీకట్లో అంత సరిగ్గా కనిపించలేదు. గుర్తుకొచ్చింది, రెడ్ డ్రెస్ వేసుకుంది అంది లావణ్య ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. చీర కట్టుకుందా లేక ఏదైనా డ్రెస్ వేసుకుందా అడిగాడు ప్రవీణ్ లావణ్యని పరీక్షగా చూస్తూ.
అది అది మీరసలు ముద్దాయినే చూడలేదు. ఇక డ్రెస్ రంగు, టైప్ ఆఫ్ డ్రెస్ ఎక్కడ గుర్తుంటాయిలేండి అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి చూసినవి చూడలేదు అంటూ కోర్టుని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు డిఫెన్స్ లాయర్ అన్నాడు కోదండం కోపంగా. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. చూశాను సార్, అక్కడ బోన్లో ఉన్న ముద్దాయే నన్ను తోసుకుంటూ కంగారుగా పరిగెత్తింది అంది లావణ్య. మీరు చూస్తే, నిజంగా మీకు చీకట్లో ఆమె కనిపిస్తే ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉందా లేదా అడిగాడు ప్రవీణ్. హ్యాండ్ బ్యాగ్ అంత గుర్తులేదు సార్. సరే, మీరే డ్రెస్ వేసుకున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి వ్యక్తిగత విషయాలు అడిగే హక్కు డిఫెన్స్కి లేదని కోర్టుకు విన్నవిస్తున్నాను అన్నాడు కోదండం. యువర్ ఆనర్, నేనేమీ వ్యక్తిగత వివరాలు అడగడం లేదు. సాక్షి జ్ఞాపక శక్తి, సాక్షి చెప్పే నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు ప్రవీణ్ సవినయంగా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది ప్రవీణ్ గారు. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్ అన్నాడు జడ్జి రమేష్. చెప్పండి లావణ్య, మీరు ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నారు? అవన్నీ పోలీసులు రికార్డ్ చేశారు. అలాగే మీ ఫ్లాట్స్లో ఉన్న సీసీలో అన్నీ రికార్డ్ అయ్యాయి అన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ అన్నదానికి కంగారుగా కోదండం వైపు చూసింది లావణ్య. ఏమీ కంగారు పడకు అన్నట్టు సంజ్ఞ చేసి కోదండం లేచి నిలబడ్డాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని భయపెట్టే ప్రయత్నం మరొకసారి జరుగుతోంది అన్నాడు కోదండం. ప్రవీణ్ గారు అన్నదానిలో నాకు తప్పేమీ కనబడ్డం లేదు. సాక్షి ఓత్ తీసుకుని బోన్లో నించుంది. అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు, అంతా రికార్డ్ అయి ఉంది అని హెచ్చరించడంలో తప్పేమీ నాకైతే కనిపించడం లేదు. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్ అన్నాడు జడ్జి రమేష్. కోదండం ఏదో అనబోయి ఊరుకుని పొగలు కక్కుతూ తన సీట్ వైపు నడిచాడు. చెప్పండి అన్నాడు ప్రవీణ్. నైటీ వేసుకున్నాను సార్. యువర్ ఆనర్, కైండ్లీ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని జడ్జి రమేష్ని అభ్యర్థించాడు ప్రవీణ్. జడ్జి రమేష్ ఒక్క క్షణం ప్రవీణ్ వైపు, లావణ్య వైపు చూసి ఆలోచించి ఏదో తన పుస్తకంలో రాసుకున్నాడు. లావణ్య, మిమ్మల్ని ముద్దాయి తోసుకుంటూ బయటకు పరిగెత్తింది అంటున్నారు. తర్వాత మీరేం చేశారు అని అడిగాడు ప్రవీణ్. నేను స్రవంతిని పిలుస్తూ లోపలికి వెళ్ళాను. నాకెటువంటి సమాధానం లేదు. ఇక అప్పుడు ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఒక్కొక్క గదిలోకి వెళ్ళి చూడసాగాను. అలా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళాను అంది లావణ్య. లావణ్య, మీరు బెడ్రూమ్లో ఏం చూశారు? మురళిగారు నగ్నంగా నిర్జీవంగా మంచం మీద పడి ఉన్నారు. నేను సిగ్గుతో భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాను అంది లావణ్య జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. లావణ్య, మీరు చూసేసరికి మురళి నిర్జీవంగా పడి ఉన్నాడని అన్నారు. మీరు చూడగానే ఒక మనిషి జీవంతో ఉన్నాడా లేక నిర్జీవంగా పడి ఉన్నాడా చెప్పగలరా? అలా కాదు, అతనిలో జీవం లేదు అంది లావణ్య. అదే, చూడగానే ఎలా చెప్పగలరు? అతను నిద్రలో ఉండొచ్చు, లేదా సజీవంగా కోమాలో ఉండొచ్చు కదా. అతని తల పూర్తిగా చితికిపోయి ఉంది. అలాగే ఫ్రూట్ నైఫ్తో కొన్ని కత్తిపోట్లు కూడా కనిపించాయి అంది లావణ్య. అతని తల చితికిపోయి ఉంది కనుక, అలాగే కొన్ని కత్తిపోట్లు అతని శరీరం మీద ఉన్నాయి కనుక అతను చనిపోయాడని నిర్ధారణకు వచ్చారన్నమాట. ఒకవేళ మీరు చూసేసరికి సజీవంగా ఉండి మీరు చూస్తుండగానే మరణించి ఉండొచ్చు కదా అన్నాడు ప్రవీణ్. అలాంటిదేం లేదు. నేను చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఆర్ యు షూర్? రెట్టించాడు ప్రవీణ్. అవును, మీరు వెళ్ళేసరికి అతను బతికే ఉన్నాడు. మీరు అక్కడ ఉండగానే అతను చనిపోయాడు అంటాను నేను. దానికి మీ సమాధానం? నేను పోలీసులకి అన్ని వివరాలు చెప్పాను. లావణ్య, మీరు పోలీసులకు ఎన్నో విషయాలు చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ అడిగిన అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవి కూడా నిజాలే చెప్పాలి. ఈ ప్రశ్నలు నేను అడిగినవైనా కావచ్చు, పీపీ గారు అడిగినవైనా కావచ్చు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. సరే సార్ అంది లావణ్య కోదండం వైపు చూస్తూ. మురళి మీరు వెళ్ళేసరికి మరణించాడని ఎలా నిర్ధారణకు వచ్చారు? చూడగానే మనిషి బతికి ఉన్నది లేనిది చెప్పడానికి మీరు పెద్ద డాక్టరో లేక నిపుణులైన పోలీస్ ఆఫీసరో కాదే. వాళ్ళు కూడా కొంత ప్రాథమికంగా పరీక్షించాక ఒక నిర్ణయానికి వస్తారు అన్నాడు ప్రవీణ్. సార్, ఆ పడి ఉన్న స్థితి, రక్తం కారిన విధానం అన్నీ చూస్తే అతను మరణించే ఉంటాడు అనిపించింది చెప్పింది లావణ్య. వండర్ఫుల్, మీరు నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ కమ్ పోలీస్ ఆఫీసర్ అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. కోర్టు హాల్ అంతా నవ్వులు వినిపించాయి. జడ్జి రమేష్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అయితే ఆ హాల్లో ఆ నవ్వులతో పాలు పంచుకుంది ఇద్దరే. ఒకరు కోదండం, రెండవ వారు లావణ్య. లావణ్య,
అనేక ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన వాళ్ళు, రక్తం కోల్పోయిన వాళ్ళు సకాలంలో సహాయం అందితే బతికిన సందర్భాలున్నాయి. ఈ రోజుల్లో వైద్య విద్య, విజ్ఞానం అంత అభివృద్ధి చెంది ఉన్నాయి. మరి మీరు చూడగానే అతను చనిపోయాడనే నిర్ధారణకు వచ్చేశారు. అరుచుకుంటూ బయటకు పరిగెత్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అడిగాడు ప్రవీణ్. నేను బయటకు వెళ్లే లోపల మురళి పల్స్ చూశాను. అలాగే మెడ మీద చెయ్యి వేసి చూశాను. ఊపిరి పీలుస్తున్నాడో లేదోనని ముక్కు దగ్గర వేలుంచాను అంది లావణ్య. ఓ, అంటే మీరు బయటకు వెళ్లే లోపల మురళి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకునే వెళ్ళారన్నమాట అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. సాధారణంగా ఎవరైనా అచేతనంగా పడి ఉంటే మనం చేసే పని అదే కదా సార్ అంది లావణ్య. అవునులేండి, మీరు లోపలికి వెళ్ళగానే మురళి మృతి చెందాడని అనుకున్నారు. కానీ బయటకు వెళ్లే ముందు అతను బతికి లేడు అని నిర్ధారించుకున్నారు అన్నాడు ప్రవీణ్ లావణ్య వైపు తీవ్రంగా చూస్తూ. అదేం లేదు, అతన్ని పరీక్షించాక అతను మరణించాడని నిర్ధారించుకున్నాను అంది లావణ్య కంగారుగా ఏదో ఆలోచిస్తూ. ప్రవీణ్ పరిగెత్తుకుంటూ తన సీట్ దగ్గరకు వెళ్ళి కొన్ని పేపర్లు తిప్పాడు. ఒక చోట ఆపి ఓకే అని తిరిగి లావణ్య ఉన్న బోన్ దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది లావణ్య? తర్వాత అందరూ నా చుట్టూ మూగారు సార్. నాకు ధైర్యం చెబుతూ పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి నన్ను మీలాగే ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పాను. కొంతసేపటికి పోలీసులు వెళ్ళిపోయారు. అంతే. కొంతమంది ఇంకా ఫ్లాట్ దగ్గరే ఉన్నారనుకుంటా. చాలాసేపు తర్వాత శవాన్ని బయటకు తీసుకెళ్లారు. లావణ్య, మీరు వెళ్ళేసరికి మురళి ఖచ్చితంగా చనిపోయి ఉన్నాడు కదా? ఇంకెవరైనా లోపలున్నారా అని అడిగాడు ప్రవీణ్. లేదు సార్, నేను చూడలేదు. మరి ఎవరన్నా ఉన్నారేమో అంది లావణ్య. ప్రవీణ్ తన సీటు దగ్గరకు వెళ్ళి ఏవో కొన్ని పేపర్లు పరిశీలించాడు. మళ్ళీ 2 నిమిషాల్లో లావణ్య ఉన్న బోన్ దగ్గరకు వచ్చాడు. మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈ చేతివ్రాత మీదేనా అంటూ ఒక ఫోటో కాపీ అందించాడు. జడ్జి రమేష్ వైపు తిరిగి, యువర్ ఆనర్, ఇది పోలీసులు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్లో ఉంది అన్నాడు ప్రవీణ్. ఈ రాత నాదే అంది లావణ్య ఆ కాగితం చూస్తూ. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ప్రవీణ్. లావణ్య బోన్ దిగి కోర్టు హాల్ బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యువర్ ఆనర్, ఈ లావణ్య తను చెప్పినట్టు రాత్రి 9 గంటలకు అక్కడ లేదు. అంతకు చాలా ముందే ఫ్లాట్ నెంబర్ 001కి వెళ్ళింది. ఇక అసలు ఆమె ముద్దాయిని ఆ సమయంలో చూడలేదు. అలాగే లావణ్య వెళ్ళేసరికి మురళి బతికున్నాడా లేక నిజంగా ఆమె చెప్పినట్టు చనిపోయాడా అన్నది తేలాల్సింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంటూ తన సీట్ వైపు నడిచాడు ప్రవీణ్. తరువాతి సాక్షి ఎవరు? వాళ్ళు ప్రవీణ్ ప్రశ్నల పరంపరని ఎలా తట్టుకుంటారు అని అక్కడున్న అందరూ అనుకోసాగారు. కోర్టు హాల్ అంతా రణగుణ ధ్వనులతో నిండిపోయింది. ఆర్డర్, ఆర్డర్ అన్నాడు జడ్జి రమేష్. నా తరువాతి సాక్షి ఫ్లాట్లలో పనిచేసే మనిషి యాదమ్మ అన్నాడు కోదండం. యాదమ్మ తన పేరు వగైరాలు చెప్పి ప్రమాణం చేసి బోన్లో నిలుచుంది. కూల్ కిల్లర్ శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.